ఇలా కొబ్బరి ముట్టిలు చేస్తున్నా, ఎట్లా చేస్తున్నా చూడు. ముందుగా పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా నూనెలో మంచిగా వేయించుకున్నా. ఇక అందులోనే కోసుకున్న కొబ్బరి జర పచ్చితనం పోనీకి జర వేయించుకున్నా. జర అవి మంచిగా వేయినాక చల్లారనికి పక్కకు పెట్టుకున్నా. ఇక అవి చల్లారినాక మిక్సీలో వేసుకుంటున్నా. ఇక జరంత ఉప్పు, జర ఎల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకున్నా. ఇక మిక్సీ పట్టుకున్నాక జరంత బియ్యం పిండి, జరంత శనగపిండి వేసిన. ఇక అట్లనే దంచుకున్న గరం మసాలా కూడా వేసినంత. ఇక నీళ్ళు పోయకుండా మంచిగా కలుపుకుంటున్నా ఒక్కదానికి దగ్గరికి. ఇక నూనె అద్దుకొని ఉండలు కట్టుకొని ఇట్లా బిల్లల లెక్క చేస్తున్నా. ఇక ఇట్లా బిల్లల లెక్క చేసుకున్నాక నూనెలో వేసుకుంటున్నా. ఇక అన్నీ నూనెలు వేసుకొని జరమాలు వేసుకుంటున్నా. ఇక జర మంచిగా ఎర్ర గాలంగానే తీసుకుంటున్నా. ఇక అయిపోయినాయి కొబ్బరి ముట్టెలు, మస్తు కమ్మగా ఉంటాయి ఇట్లా చేసుకుంటే.